గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా చివరి రోజు మైపాడ్ రోడ్ సెంటర్ ప్రశాంతి నగర్ సిఎస్ ఫుడ్ కోర్ట్ పక్కన ఉండేటువంటి చతురసిద్ధి గణపతి వద్ద ఈ రోజు మనం ఉన్నాము. ఈ రోజు లడ్డు వేలంపాట అదే విధంగా స్వామివారి నిమజ్జనోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ రోజు ఇక్కడ ప్రశాంతి నగర్ సెంటర్ నందు చతురు సిద్ధ వినాయక సెంటర్ నందు లడ్డు వేలం జరుగుతుంది. ఆ లడ్డు వేలంలో నాగభూషణం గారు 1,85,000. ప్రశాంతి నగర్ ఏరియాలో గణేష్ ఉత్సవాలు ఎలా జరిగాయి? చాలా బాగా అనిపించింది. దేవుని చూడడానికి బాగుంటుంది అని. వినాయక చవితి బాగా జరిపారా? బాగా జరుపుకున్నాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోలాట మండలి మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు కోలాట ఆడుతున్నారు? మేము 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే కోలాటము. మా మండలి వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోలాట మండలి. మేము ఎక్కడికైనా గానీ వచ్చి ప్రోగ్రామ్స్ చేస్తుంటాము. వాళ్ళు ఎంత ఇచ్చినా గానీ మనీ రూపంనైనా ఇంకేదైనా ఇంక వాళ్ళ ఇష్టం. అది మన వినాయకుడు స్వామి దయ వల్ల మాకు ఈ కోలాటం మళ్ళీ అవకాశం వచ్చింది. మా చిన్నతనంలో ఆడుకున్న రోజులన్నీ గుర్తొస్తా ఉంటుంటాయి. మ్యారేజ్ ఇన్నేళ్ళకి బయటకు వచ్చి ఒక ఫ్రెండ్స్ లాగా ఏర్పడిన వల్ల అందరం ఒక దైవం పాటలే వేసుకుంటూ ఆనందంగా ఉంటాము. నూతన ఉత్సాహం వస్తుంది. నూతన ఉత్సాహం వస్తుంది. సో సేమ్ టైం దేవుడికి కూడా మనం చేసినట్లుగా చేసుకున్నట్టే సేమ్. ఎక్కడైనా మనం విజయవాడ పోయాము, వేసాము. రేపు 3వ తేదీ కాణిపాకం పోతాను. అక్కడ వచ్చింది మాకు ఈఏపీ దర్శనాలు కోలాటం. మన విజయవాడ పోయాం సేరాసారి తీసుకొని విజయవాడలో కోలాటం ఈఏపీ దర్శనాలు. తిరుమల కూడా మాకు అవకాశం ఎవరైనా మా అవకాశం ఇప్పించేలాగా చూడండి. మంత్రి గారు మాకు కూడా అవకాశం వచ్చేలాగా చూడండి. ఇది మాకు రిక్వెస్ట్ గా అడుగుతున్నాం సార్.